ఈరోజు మనం ఆడవారికి బాగా రుచికరంగా వంటలు చేయటం వస్తే ఏంటో తెలుసుకోబోతున్నాం. ఇదేంటండి, మరి మాకు తెలుసు కదా రుచికరంగా వంటలు చేయటం వస్తే ఏమవుతుందో అనొచ్చు మీరు. ఏం తెలుసో మీకు తెలుసా? ఆడవారికి బాగా వంటలు చేయటం వస్తే ఆ ఇంట్లో వాళ్ళకి పండగేనండి అని అంటుంటారు. కొంతమంది బాగా రుచికరంగా చేస్తారు. ఇక తింటే ఆవిడ చేతి వంటే తినాలన్నంత రుచిగా వండేస్తారు. వాళ్ళు ఏది వండినా వాళ్ళ హస్బెండ్ అనుకుంటారు, ఏనాడు చేసుకున్న అదృష్టమే నువ్వు నా ఆవిడగా దొరకటం అంటుంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు, మా అమ్మ కడుపును పుట్టడం ఎంత అదృష్టమో, ఇంత చక్కటి రుచికరమైన భోజనం ఎవ్వరింట్లో దొరకట్లేదు, ఎక్కడా తినట్లేదు, అసలు మా అమ్మ వండితేనే ఇంత బాగుంటాయి, అలాంటి అమ్మ కడుపున పుట్టడం ఎంత అదృష్టమో అని వాళ్ళు అంటుంటారు. ఇక ఆ ఇంట్లో ఉన్న అత్తామామలు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే, నిజంగా మా కోడలు వంటండి, ఇక ప్రతిరోజు మాకు స్వర్గం కనపడుతుందండి అని వాళ్ళు అంటుంటారు. ఇక బంధువులు కానీ స్నేహితులు కానీ అంటే, ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళదామా అన్నట్టు ఎదురు చూస్తారు, నిజంగా అంత బాగా వంటలు వస్తాయి. ఎందుకంటే వెరైటీలన్నీ వండుతూ బాగా రుచికరంగా చేస్తుంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ఎవరి నోటికి అవి బాగోవు. ప్రపంచంలో ఉన్న అన్ని కోట్ల మందికి బాగుంటాయి. అది బాగోని మనిషికి ఆలోచించాలి తప్ప అది బాగోవు అంటానికి లేదు కదా, అందరికీ బాగుంటాయి అట్లా ఉంటే. కానీ ఇక్కడ ఏమిటి సమస్య? నన్ను అడిగితే, ఏ ఇంట్లో ఆడవారికి బాగా రుచికరంగా వంటలు వండటం వచ్చో ఆ ఇల్లు తొందరగా మూలపడుతుంది, హాస్పిటల్ పాలవుతుంది. నేను ఈ మాట చెప్తే చాలామందికి కష్టం అనిపించవచ్చు, వింటానికి కొంచెం బాగోనట్టుగా అనిపించవచ్చు, కానీ ఇది యథార్థం. నేను చదువుకునే రోజుల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా తల్లిదండ్రులకు సంతానం 8 సంవత్సరాలు లేకపోతే ఈ న్యాచురోపతి విధానాన్ని ఉపవాసాలు చేసి గంజలో పళ్ళు తింటే 8 ఏళ్ల తర్వాత ఇట్లాంటి మొదలెడితే 6 నెలలు 7 నెలలు తిరిగేసరికి సంతానం కలగటం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కొంచెం మాంసాలు వండకుండా, నూనెలేసి వండకుండా, మసాలాలు వండకుండా, టిఫిన్లు చేయకుండా, పచ్చళ్ళు పెట్టకుండా ఏదో మంచి ఆహారం పెట్టడం అలవాటు ఇంట్లో. నెల మొత్తానికి ఒక 1/2 కేజీ ఆయిల్ కూడా అయ్యేది కాదని ఇంట్లో 10 మంది ఉంటాయి. కూర అంతాక ఒక స్పూన్తో తాలింపు వేసి ఆ కూరలో ముంచేవారు, ఈ తాలింపు తీసుకొచ్చి. అది ఇంట్లో వంట. ఇక ఎంతసేపు సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, దోసకాయ ఇట్లాంటి కూరలు తప్ప ఫ్రైలు తెలియదు, అసలు మసాలా కూరలు తెలియదు. పండగ పెళ్ళప్పుడు తప్ప ఇంకొక రోజు ఇంట్లో వండరు. కారం అసలు పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ వేసి తీసేస్తారు తప్ప ఎర్రకారం ఇట్లా వేసి వండటాలు ఉండదు ఇంట్లో. పులుసులు నూనె తేలేటట్టుగా వండటం అస్సలు ఒక్కరోజు కూడా చేయరు. మేము క్యారేజీ స్కూల్ డేస్లో పట్టుకువెళ్ళి అన్నం మీద ఇంత కూర పెట్టుకుంటే బాక్సులో ఎక్కడ కూర ఉందో అక్కడ వరకే, మెతుకులకైతే రంగు కూడా మారేది కాదు. కలుపుకొని ఇట్లా తినేటప్పుడు ఫ్రెండ్స్ కూడా మీదేం కూర అనుకుంటారు. మా కూర ఎవరికన్నా అడిగితే కలిపినంత ముద్ద పెడితే మాకు బాగాలేదు అనేవారు. ఇంకా అలవాటైపోయి ఎప్పుడన్నా నేను పెడతానంటే ఎవ్వరూ తీసుకునేవాళ్ళు కాదు. మరి మంద తీసుకోకుండా వాళ్ళది తీసుకోవాలనిపిస్తే బాగోదు కదా. అందుకని ఎవరన్నా క్యారేజీలో అన్నం మీద ఇంత కూర వేసుకొస్తే ఆ అన్నం అంతా ఎర్రగా అయిపోయి బాగా కారం పట్టేసి అట్లా ఉండేది. ఇంత కూర కలిపితే ఇంత అన్నం కలిసేది వాళ్ళకి. ఎప్పుడన్నా భలే వాసన వస్తున్నదని ఇంత ముద్ద తింటే మాకు ఎంత బాగుంది అనిపించేదో. ఇంటికొచ్చి అమ్మని అందరు ఇంత బాగా మంచిగా నూనెలు కారాలు వేసుకుని వండుకు తింటామంటే మీరు చప్పగా పెడతారు. వాళ్ళు అందరూ ఎంత బాగుంటున్నాయి, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, మీకు అసలు వంటలు వండటమే రాదు, ఇంతేనా మాకిక అనేవాళ్ళం. నేనేం చేయనమ్మా, నాకు ఈ తప్ప వండటం రాదు అనేవారి ఇంట్లో. అప్పుడు అనుకునేవాళ్ళం, మా అమ్మకు అసలు వంటలు చేయటం రాదు అని బాధపడ్డాం, రుచికరంగా మాకు పెట్టట్లేదని ఫీల్ అయ్యాం. అందరు పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు, స్వీట్లు, హాట్లు, ఇంత పలావులు, రకరకాల ఐటమ్స్, పులుసులు వేసుకుని ఫ్రైలు చేసుకుని ఇంత బాగా తింటున్నారని ఫీల్ అయ్యాం చిన్న వయసులో తెలియక. ఇప్పుడు ఇవన్నీ ఎంత చెడు చేస్తాయో తెలిసిన తర్వాత ఇప్పుడు అర్థమైంది. అలా
మా ఇంట్లో ఇట్లా తినేవారు ఊర్లో. ఊళ్ళో 1, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి ఇలా తినేవారు. ఇలాంటి మా ఫ్యామిలీలో ఇట్లా ఊళ్ళో తినే ఫ్యామిలీస్‌లో చూస్తే 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 110 ఏళ్ళు, 105 ఏళ్ళు బ్రతికిన వాళ్ళున్నారు. హాస్పిటల్‌కి ఎళ్ళకుండా, మందులు మింగాల్సిన అవసరం రాకుండా, ఏ జబ్బు లేకుండా హెల్తీగా ఉన్న, ఎక్కువ కాలం బ్రతికిన ఫ్యామిలీస్ చూస్తే ఇట్లా ఊళ్ళో 3, 4 కనపడతాయి. వీళ్ళకి ఇట్లాంటి తినే అలవాటు ఉంది. నేను చెప్పినప్పుడు పిల్లలు ఎర్రగా ఇంతంత నూనెలు, నేతులేసుకున్న ఫ్రైలు, మసాలా కూరలు రోజు తినేవారన్నాను చూసారా? ఆ రోజుల్లో అర్థం కాక ఆ ఫుడ్ ఎంత బాగుంటుందని ఇంట్లో తిట్టాం. ఇప్పుడు ఆ పిల్లలు అలా తినటం అలవాటయ్యి ఆ ఇళ్లల్లో చూస్తే ఇప్పుడు 50, 60 ఏళ్ళకి అందరూ టపా కట్టేసిన వాళ్ళు ఉంటారు. పక్షవాతాలు వచ్చి, గుండె జబ్బులు వచ్చి, అర్ధంతరంగా పోయిన కుటుంబాలు కొన్ని వందల ఊళ్ళో చూస్తే అట్లాంటివి మేము. ఆ స్కూల్ డేస్లో ఏ పిల్లలైతే ఇట్లాంటి ఫుడ్ తెచ్చుకున్నారో ఆ ఇంట్లో అట్లా ఉన్నారు. ఆ పిల్లలు ఇప్పుడు మాతో పాటు చదువుకున్న వాళ్ళు ఎన్ని జబ్బులతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి అలవాటు అయింది. అందుకని ఏ ఇంట్లో వంటలు బాగా వండటం బాగా వచ్చో, వెరైటీలు వచ్చో ఆ ఇల్లు తొందరగా హాస్పిటల్ పాలవుతుందనటానికి నేను కొన్ని వేల ఎగ్జాంపుల్స్ చూసుంటాను. అందుకనే మీ అందరికీ డాక్టర్లు మొండి జబ్బులు వచ్చిన తర్వాత బాగా మందులు పనిచేయని స్థితిలో మీరున్నప్పుడు అప్పుడు మీకు సలహా చెప్తారు. నూనెలు మానేయండి, కొంచెం వేసుకోండి, నేతులు అస్సలు మానేయండి, కారం వేయొద్దండి, చప్పగా తినండి, మసాలాలు పూర్తిగా మానేయండి. ఇవన్నీ మంచిది కాదు కాబట్టి అప్పుడు చెప్తున్నారు. ముందే మార్చుకుంటే ఇలాంటి సమస్యలు వస్తాయా? అలా అర్ధంతరంగా ప్రాణం పోయే స్థితి మనకు లభిస్తుందా చెప్పండి? మరి ఇలాంటి వంటలు ఆడవారికి తెలియకపోతే ఎలా చెప్పండి? అందుకని నాకు వచ్చిన వంటల రకాలు ఇంకా చాలా అన్నట్లుగా ఎవరికి వాళ్ళకి ఇంకా టీవీల్లో రకరకాల రుచికరమైన వంటల ప్రోగ్రామ్స్ అన్ని ఛానల్స్ వారు అందిస్తుంటారు. ఇక మనకు వచ్చే రకాలు కాకుండా అవి నేర్చుకోవటం, ఈ దేశమే కాకుండా ఇంకొక దేశం, ఇక స్టార్ హోటల్లో వంటలు, అలాంటి వాళ్ళు వచ్చి కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇళ్లల్లో కూడా ఇలా వండుకు తినండి అని. ఎటువైపు వెళుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. స్త్రీలు, తల్లులు ఇంత రుచికరంగా భోజనాలు తయారు చేసి అంత కష్టపడి ప్రేమగా వడ్డిస్తున్నారు కదా. అలా వడ్డించేంత కష్టపడుతున్నందుకు మీ అందరి కడుపులు ఇంత మంచిగా నింపుతున్నందుకు చేతులెత్తి నమస్కరించవచ్చు. కానీ ఇండైరెక్ట్గా ఇంకోటి జరుగుతున్నదే, మనం పెట్టే భోజనం వాళ్ళని హాస్పిటల్ పాలయ్యేటట్టు, మొండి రోగాలు వచ్చేటట్టు ఎంత చేస్తున్నదని ఒక్కసారి వెనక్కి తిరిగి తల్లులు ఆలోచించండి. 25 ఏళ్ల పిల్లవాడికి పక్షవాతం వస్తున్నది అంటే మరి మనం చేసే తప్పు కాదా? అది పిల్లోడు చేసే తప్పు అవుతుందా చెప్పండి? 20 ఏళ్లకు షుగర్ వస్తున్నదంటే ఇది స్త్రీల వల్ల వచ్చిన ఇబ్బంది కాదా చెప్పండి? మీ పిల్లవాడికి 20 ఏళ్లకే షుగర్ వచ్చేట్టు మీరు పెంచుతున్నారంటే తప్పు ఎక్కడుంది? 20, 25 ఏళ్ల పిల్లలకి బైపాస్ ఆపరేషన్లు పెళ్లి కాకముందు అయ్యే స్థితి ఈ రోజుల్లో వచ్చేసిందంటే మనం తినే వంటలు మనుషుల్ని ఎంత నాశనం చేస్తాయో ఇకనైనా ఆలోచించరా మరి? హై కొలెస్ట్రాల్ సమస్యలు ఈ రోజుల్లో చూస్తే, హై బీపీ సమస్యలు 20, 25 ఏళ్లకి, 70, 80 ఏళ్ల వయసులో ముసలివారికి రావాల్సిన జబ్బులు 20 ఏళ్ల పిల్లలకు, 25 ఏళ్ల పిల్లలకు వస్తున్నాయంటే, నడి వయసులో వచ్చేస్తున్నాయంటే మనం తినే వంటలే వీటన్నిటికీ ప్రధానమైన కారణం. ఏ డాక్టరు ఈ విషయాన్ని అనలేరు, ఏ ఒక్క పెద్దలు అనలేరు ఇంత గట్టిగా. ఎందుకు అంటే ఈ వంటలు తప్ప మరొక సొల్యూషన్ లేదు అనుకుంటున్నారు మీరందరూ. అందుకని నేను ఉప్పు నూనెలు లేకుండా వంటల్ని తయారు చేసి, నూనె లేకుండా బజ్జీలు, నూనె లేకుండా గారెలు, బూరెలు వేస్తున్నాం మేము ఈ రోజున. నూనె లేకుండా వెజిటబుల్ పలావ్ చేస్తాం, ఫ్రైడ్ రైస్ చేస్తాం, నూనె లేకుండా వంకాయ, దొండకాయ, బెండకాయ ఫ్రైలు చేస్తాం. అన్నీ చేసుకోవచ్చు. ఇలాంటి వంటలు నేను 25 ఏళ్ల పైనుంచి తింటున్నా, ఎంతోమందికి తినిపిస్తున్నాం ఇట్లాంటి విషయాలు టీవీ ద్వారా చూపించి. మరి ఎన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ఆరోగ్యాన్ని ఇంట్లో ఉండి జబ్బులు, మందులు లేకుండా పోగొట్టుకుంటున్నారండి. మరి ఇలాంటి వంటలు మేము తిన్నప్పుడు జబ్బులు తగ్గుతున్నాయంటే మనం తినే వంటలు జబ్బులకి ఎంత కారణము? ఇది స్వయంగా చూసిన వాస్తవం కాబట్టి నేను చెప్తున్నాను. అందుకని కాస్త కుటుంబ ఆరోగ్యాన్ని పరిరక్షించే బాధ్యత స్త్రీపైనుంది, తల్లిపైనుంది. అందుచేత రుచికరంగా అందరూ మెప్పులు పొందేటట్టు వంటలు చేసే విధానాలు అవసరమే. పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, శుభకార్యాలప్పుడు
అప్పుడు మాత్రమే తల్లులు ఇలాంటి వంటలు చేస్తూ ఇంట్లో రోజు ఆరోగ్యానికి, బ్రతకటానికి, సుఖంగా జీవించటానికి వంటల తీరు మార్చుకుంటే బాగుంటుందని తల్లులందరినీ, స్త్రీలందరినీ ప్రార్థిస్తూ, కుటుంబ ఆరోగ్య సంరక్షణ మీ చేతుల్లో ఉంది కాబట్టి మీ చేతులతో మంచి వంటలు పెడితే అందరూ బాగుంటారు. మీ చేతులతో రుచికరమైన వంటలు చేసి పెడితే అందరూ మూలపడతారు. కుటుంబంలో భార్య చెయ్యాలి, అందరికీ తల్లి పిల్లలకి చేయాలి, భర్తకి భార్య చేయాలి. మన వంటలకి అటు పిల్లలు భర్త మూలపడితే చివరికి సేవ చేయాల్సింది మీరే కదా. ఎన్ని ఇబ్బందులో చూడండి. అందుకని మనుషుల్ని ముప్పు తిప్పలు పెట్టేటట్టుగా, అన్ని అనారోగ్య సమస్యలకి కారణమయ్యేటట్టుగా ఈ రోజుల్లో వంటలు ఉన్నాయి కాబట్టి ఆ వంటల్లో మార్పులు మన ఇంట్లో స్త్రీలు తెచ్చుకోవాలని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.